హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే మన అమ్మ ఫౌండేషన్ నల్గొండ టీం సభ్యుడు జి సురేష్ కుమార్ మన ఫౌండేషన్ ట్రెజరర్ అండి. ఈరోజు ఏంటంటే వాళ్ళ మామగారు మొన్న చనిపోవడం జరిగింది. బాధాకరం, చాలా బాధాకరం. కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈరోజు పెద్ద కర్మ చేయడం అనేది జరిగిందండి. వాళ్ళ మామగారిది అంటే వాళ్ళ మామ అంటే వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళ వదిన అన్న భార్య వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది. అలాగే అక్కడ ఏంటంటే ఆ భోజనం ఈరోజు ఫంక్షన్లో ఒక 100 మందికి సరిపడే ఫుడ్ కూడా మిలగడం అనేది జరిగిందండి. ఆ ఫుడ్ కూడా ఇక్కడ తీసుకొచ్చి వీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఒక 20 కేజీల బగారా రైసు, వైట్ రైస్ ఒక 10 కేజీలు, 30 కేజీల మటను, బోటి ఇవన్నీ కూడా మిలగడం జరిగింది. అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వదిన వాళ్ళ చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ తమ్ముళ్ళు, అన్నదమ్ములు కలిసి, అలాగే సురేష్ వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ అక్క, ఇంకా వాళ్ళ అల్లుళ్ళు కూడా అందరూ కూడా ప్యాకింగ్ చేసి కుటుంబ సభ్యులు ఆ భోజనాన్ని అందరూ అంటే చాలా వరకు ఫంక్షన్స్లో ఎక్కడైనా ఫుడ్ మిలిగిందంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఏం చేద్దాం, ఏం లేదని పారేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా కూర్చొని ఈ విధంగా పార్సల్ చేసి, అలాగే మన నల్గొండలో 100 మందికి సరిపడే ఫుడ్ అండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు. మటన్ కర్రీ, బోటి, బగారా, చికెన్, వైట్ రైస్ ఇవన్నీ కూడా మిలిగాయి. 100 ప్యాకెట్లు అనేది ప్యాకింగ్ చేయడం జరిగింది. మన నల్గొండలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బండ్ల మీద స్టార్ట్ అయ్యి అన్నీ తీసుకెళ్ళి నల్గొండలో మన బస్ స్టాండ్ దగ్గర ఉండే అనాథలకి, అభాగ్యులకి, అలాగే రోడ్డు మీద పడుకునే వాళ్ళు అనాథలకి ఇవన్నీ కూడా పంచడం అనేది జరిగిందండి. మన నల్గొండ క్లాక్ టవర్ దగ్గర దర్గా ఉంటుంది. ఆ దర్గా దగ్గర ఉన్న అభాగ్యులకు కూడా పంచడం అనేది జరిగిందండి. అలాగే నల్గొండ మన రామాలయం దగ్గర ఒక 20 మందికి పంచడం, అలాగే దర్గా దగ్గర ఒక 30 మందికి, బస్ స్టాండులో, నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొంచెంమంది అట్లనే పేషెంట్ తరపున బంధువులు కూడా వస్తారండి. అలాంటి వాళ్ళకు కూడా కొంచెంమంది తినడానికి బయటకు వెళ్తారు. అదేదో 100 రూపాయలు పెట్టి అక్కడ తినేకండి ఇలాంటి ఫుడ్ మనము ఇంట్లో మిలిగిన తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే అన్నం విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలా వేస్ట్ చేయకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అందరూ కూడా ఇలా ప్యాకింగ్ చేసి తలా ఒక చెయ్యేస్తే అన్నం కూడా పారేయకుండా, వేస్ట్ చేయకుండా, కనీసం ఒక నలుగురు కాకపోయినా 100 మందికి ఈరోజు ఆ 100 మంది తినడం అనేది జరిగిందండి. ఎంత కష్టపడితే ఈరోజు వాళ్ళు పెద్ద కర్మ చేసుకోవడం అనేది జరిగింది. ఆ అన్నని విలువ తెలుసు కాబట్టికే మన సురేష్ వాళ్ళ అన్న, వదిన, భాను వాళ్ళ భార్య రాణి గారు, వాళ్ళ ఫాదరు మన దండంపల్లి దశరథ గారు చాలా కార్యక్రమాలు కూడా చేశారండి. ఎందుకంటే నల్గొండ సిపిఎం పార్టీలో కూడా చేయడం అనేది జరిగింది. వాళ్ళకి సంతాపం తెలుపుతూ, కానీ బాధలో ఉన్నా కూడా వాళ్ళు ఫ్యామిలీ సభ్యులు కూడా చాలా వరకు అందరూ కూడా బాగా ఇలాంటి ఫుడ్ అనేది కానీ చాలా సేవా కార్యక్రమాలు అనేది కూడా చేయడం అనేది జరుగుతుందండి. చూడండి, చాలా చక్కగా కూడా మీరందరూ కూడా ఫ్యామిలీ సభ్యులు ఎంత మంచిగా ప్యాకింగ్ చేస్తున్నారో. అందులో కూడా చిన్నపిల్లలు కూడా ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుందండి. చూడండి, ఆ కుటుంబ సభ్యులు కూడా అందరూ కలిసి చాలా చక్కగా ఈ 100 ప్యాకెట్లు తయారు చేసి నల్గొండలో ఉండే మన బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా ఈ ఫుడ్ అనేది మొత్తము ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకు అనేది పంచడం అనేది జరుగుతుందండి. అలాగే మన అమ్మ ఫౌండేషన్ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇదే విధంగా చేస్తాము. కానీ ఈరోజు ఏంటంటే చాలా బాధాకరము. మన అమ్మ ఫౌండేషన్ టీం సభ్యుడు, ఫౌండేషన్ ట్రెజరర్ సురేష్ కుమార్ గౌడ్ వాళ్ళ మామయ్య గారు చనిపోవడంతో అయినా కానీ తను సేవ ఏదో విధంగా వాళ్ళ మామగారు చనిపోయిన ఈ ఫుడ్ కూడా ఇలా విధంగా కూడా అందరికీ పంచడం అనేది చాలా అనిపిస్తుందండి మంచిగా. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంచిగా తీసుకొని అందరికీ ఇస్తున్నారండి. వాళ్ళ చెల్లెలు కూడా చూడండి మీరు నల్గొండ, అలాగే మన ఇది క్లాక్ టవర్ సెంటర్లో దర్గా దగ్గర అండి. రోజు చాలామంది అభాగ్యులు అక్కడ పడుకుంటూ ఉంటారు కూడా. ఎన్నో ఊర్ల నుంచి కొంచెం మంది ఇక్కడ నిద్ర చేయడానికి కూడా దర్గా దగ్గరకు వస్తారు. అలాంటి వారికి ఆకలి అయినా కానీ తినడానికి ఎక్కడ ఉండకుండా మనం తీసుకెళ్ళి ఇస్తున్నాము. ఇది బస్ స్టాండ్
అలాగే మన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొంచెమంది పేషెంట్సు అలాగే చాలామంది అభాగ్యులు అక్కడ నిద్రించడం అనేది జరుగుతుంది. అలాంటి వారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఆ ఫుడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా ధన్యవాదాలు అమ్మ ఫౌండేషన్ నల్గొండ.